హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు చాలామందికి ఈ రోజుల్లో మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ 3 ఇయర్స్ దాటిన పిల్లలు ఉండరు కదా, అలాంటి వారి కోసమే ఈ వీడియో అండి. దేవుని విగ్రహాలను చూపిస్తూ ఏమిటి పిల్లలు లేని వారి కోసం చెప్తున్నా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. ఇది బాలాయపల్లె విలేజ్, బద్వేల్ మండలంలో ఉంది. ఈ విలేజ్లో పిల్లలు లేని వారు ఈ శ్రీరాముని పూజ చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఆ పూజ అనేది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఈ వీడియోలో మీరు చూసినప్పుడు మీకు శ్రీరాముని విగ్రహాలతో పాటు ముందుండే కలశాలు కూడా కనిపిస్తాయి. 2 కలశాలు, ఒక చిన్న దీపం కనిపిస్తుంది. ఆ కలశాలని ఎత్తుకునేదానికి ఇక్కడ ఈ ముగ్గురు ఉపవాసంతో ఉన్నారండి. చూడండి, అక్కడ కింద ఉండే పంచలోక విగ్రహాలు ఊరేగింపుకు తీసుకువెళ్తారు. వాటి ముందు ఉండే ఈ కలశాలను మోసేదానికి పిల్లలు లేనివారు, పెళ్ళై 3 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఈ కలశాలను మోసే అర్హత అనేది ఉంటుంది. మా ఈ ఊరేగింపుకు ఒక ప్రత్యేకత ఉందండి. అది ఎలా చేస్తారు ఏమి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒకసారి. మేము జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ముందుండే ఈ కలశాలను ఉపవాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ శ్రీరాముని పూజ చేసి ఆ కలశాలను మోసి రాత్రంతా ఉదయాన్నే నైవేద్యం సమర్పించి దేవునికి మొక్కుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి. చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈ పూజ. ఇది ఎలా చేస్తారో చూడండి. ఈ విధంగా రాముల వారి ఊరేగింపుతో పాటు మన కలశాలకు కూడా ఇలా హారతి ఇచ్చి తర్వాత ఈ పంచలోక విగ్రహాలని ముందు ఊరేగింపుకి సిద్ధం చేస్తారు. చూడండి. ఈ విధంగా శ్రీరాముల వారి పంచలోక విగ్రహాలను గుడి బయట నిలబెట్టి ఇలా నీటితో వారిపోస్తూ ఈ విగ్రహాలను గుడి బయటకు తెచ్చే ముందు మా ఊరిలో ఇలా ఒక ఖడ్గదండకం చదువుతారండి. మీరు కూడా వినండి. అది ఇదే మా ఊరి విశిష్టత. దారి పట్టించే అన్యుల చకం తప్పురా లోకమెరుగనుగాక ఆయాసపడితినిగాక అంకదగ్గురమండి ఊది కాదే ఆంధ్రనిస్తాంద్ర. ఈ విధంగా ఖడ్గదండకం చదివిన తర్వాత రాములవారి విగ్రహాలను తీసుకెళ్ళి ఊరేగింపు బండి మీద పెడతారు. ఇప్పుడు మీకు చెప్పిన కలశాలు ఉన్నాయి కదా, వాటిని ఎలా బయటికి తీసుకొస్తారు ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.